అజూస్పర్మియా అంటే వీర్యంలో కణాలు బొత్తిగా లేకపోవడం. 1% పురుషుల్లో ఈ ప్రాబ్లం ఉంటుంది. ఇన్ఫర్టైల్ మెన్ అంటే పిల్లలు పుట్టట్లేదు పురుషుల వల్ల అంటే 10 నుంచి 15% పురుషుల్లో ఈ ప్రాబ్లం చూడడం జరుగుతుంది. దీనికి 2 మెయిన్ కారణాలు ఉంటాయి. అబ్స్ట్రక్టివ్ అజూస్పర్మియా, దీంట్లో ఏంటంటే టెస్టిస్ లో కణాలు పుడుతున్నాయి కానీ ఇజాక్యులేట్ లో రావు, అంటే వీర్యంలో రావు. ఇది బ్లాకేజ్ వల్ల కావచ్చు, ఒక చిన్న భాగం మిస్సింగ్ ఉంది అనుకోండి, అలాంటప్పుడు ఈ ప్రాబ్లం అవ్వచ్చు. అబ్సెన్స్ ఆఫ్ డక్ట్స్ అంటారు దీన్ని. రెండో కారణం నాన్ అబ్స్ట్రక్టివ్ అజూస్పర్మియా. ఈ ప్రాబ్లం లో టెస్టిస్ లో స్పర్మ్ ప్రొడక్షన్ అవ్వదు, అంటే ఉత్పత్తి అవ్వదు. సో కారణాలు చూడాలంటే ముందు అబ్స్ట్రక్టివ్ అజూస్పర్మియా గురించి మాట్లాడదాం. కంజనైటల్ అబ్సెన్స్ ఆఫ్ వాస్ డిఫరెన్స్ అనే ఒక ప్రాబ్లం ఉంటుందండి. ఇది ఒక జెనెటిక్ కారణం, CAVD. ఇందులో ఏంటంటే ముఖ్యంగా జెనెటిక్ మ్యూటేషన్ వల్ల, సిస్టిక్ ఫైబ్రోసిస్ జీన్ మ్యూటేషన్ వల్ల అయ్యే సమస్య. మోస్ట్లీ ఈ జీన్ మ్యూటేషన్ ఉంటే ఈ సమస్య ఉన్నట్టే అనుకుంటారు. అలాంటప్పుడు వాస్ డిఫరెన్స్ అనేది ఉండదు. వాస్ డిఫరెన్స్ లో స్పర్మ్స్ వచ్చాక అక్కడ నుంచి బయలుదేరుతాయి అనమాట, అంటే ట్రాఫిక్ సిగ్నల్ లాగా అనుకోండి, అదే ఉండదు. వాసెక్టమీ అయింది అనుకోండి, లేదా సర్జికల్ ఇంజరీ అయింది అంటే ముందుగానే ఎప్పుడైనా మీరు పిల్లలు పుట్టకూడదని సర్జరీ చేయించుకున్నప్పుడు కూడా ఈ సమస్య ఉండొచ్చు. లేదా హెర్నియా రిపేర్ అయింది, అక్కడ చేసేటప్పుడు యాక్సిడెంటల్ ఇంజరీ అయింది, లేదా పెల్విక్ సర్జరీ అప్పుడు కూడా ఏదైనా సమస్య అయింది అనుకోండి, అలాంటప్పుడు కూడా అబ్స్ట్రక్టివ్ అజూస్పర్మియా అవ్వచ్చు. ఇన్ఫెక్షన్స్ కూడా ఒక పెద్ద కారణం. ఎపిడిడిమైటిస్ లేదా ఆర్కైటిస్ వల్ల రిప్రొడక్టివ్ ట్రాక్ట్ లో ఇన్ఫెక్షన్స్ వల్ల స్కారింగ్ అవ్వచ్చు. ట్యూబర్క్లోసిస్ లేదా సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్, ఎస్పెషలీ క్లెమిడియా ఉందనుకోండి, అలాంటప్పుడు ప్రాబ్లమ్స్. ఇజాక్యులేటరీ డక్ట్ లో ఒక చిన్న భాగం, మళ్ళీ అదొక ట్యూబ్ లాగా అనుకోండి, అందులో బ్లాకేజ్ ఉంటే కూడా ప్రాబ్లం. ఇది పుట్టుకతో ఉండొచ్చు లేదా రాక అవ్వచ్చు. రాక అవ్వడానికి సిస్ అని ఇన్ఫెక్షన్స్ కారణాలు కావచ్చు. ప్రాస్టేటిక్ లేదా సెమినల్ వెసికల్ సిస్ వల్ల అవ్వచ్చు. దీనివల్ల ఏంటంటే స్పర్మ్స్ యూరెత్రాకి వెళ్ళవు, యూరెత్రా ఒక దారి, అక్కడ నుంచే బయటికి రావాలన్నమాట. నాన్ అబ్స్ట్రక్టివ్ అజూస్పర్మియా జెనెటిక్ కారణాల వల్ల కావచ్చు. ఇందులో Y క్రోమోజోమ్ మైక్రోడిలిషన్స్, ఎస్పెషలీ దానిలో ఒక AZF అనే రీజన్ ఉంటుంది, ఒక భాగం, దాంట్లో డిలిషన్ అయింది అనుకోండి, అలాంటప్పుడు ఈ ప్రాబ్లం రావచ్చు. క్లైన్ఫెల్టర్ సిండ్రోమ్, ఈ సమస్య ఉంటే టెస్టిక్యులర్ ఫెయిలియరే అవ్వడం, అంటే అసలు బొత్తిగా టెస్టిస్ పని చేయకపోవడం. ఈ పురుషుల్లో 47 XXY ఉంటాయి. ముఖ్యంగా ఏంటంటే XY ఉండాలి, ఈ పురుషుల్లో XXY, ఎక్స్ట్రా X క్రోమోజోమ్ ఉంటుంది. జీన్స్ లో మ్యూటేషన్స్ ఇంకా అవ్వచ్చు. NR5A1 జీన్, TEX11, SYCP3 జీన్ అని, ఇవన్నీ కూడా మ్యూటేషన్ అయి ఉంటే స్పర్మ్ ప్రొడక్షన్ అవ్వదు. హార్మోనల్ ఇష్యూస్ కూడా ఉంటాయి. FSH లో ఉండడం, LH, టెస్టోస్టెరాన్ కూడా లో ఉంటే హైపోగొనాడోట్రోపిక్ హైపోగొనాడిజం, కాల్మన్ సిండ్రోమ్ అంటారు దీన్ని. దీనివల్ల కూడా స్పర్మ్ ప్రొడక్షన్ దెబ్బతినొచ్చు. పిట్యూటరీ ట్యూమర్స్, అంటే బ్రెయిన్ లో ఏదైనా ట్యూమర్ అయ్యి హెడ్ ట్రామా అయింది అనుకోండి, తలలకి స్టీరాయిడ్ యూజ్ చేశారు, అలాంటప్పుడు కూడా అవ్వచ్చు. FSH హై ఉండి టెస్టిస్ చిన్నగా ఉంటే ప్రైమరీ టెస్టిక్యులర్ ఫెయిలియర్ అంటారు, ఇది కూడా ఒక పెద్ద కారణం. వారికోసీల్ ఉంటే కూడా సమస్య. ఈ వారికోసీల్ ఏంటంటే స్క్రోటమ్ లో, టెస్టిక్యులర్ ఏరియాలో ఈ వెయిన్స్ ఏవైతే ఉంటాయో అవి ఎన్లార్జ్ అయిపోయినాయి అనుకోండి, అలాంటప్పుడు టెస్టిస్ లో టెంపరేచర్ ఇంక్రీజ్ అయిపోయి పెరిగి స్పర్మ్ ప్రొడక్షన్ దెబ్బతినొచ్చు. అన్డిసెండెడ్ టెస్టిస్, దీన్ని క్రిప్టార్కిడిజం అంటారు. ఇందులో ఏంటంటే టెస్టిస్ కిందికి దిగవు, అలా ఎస్పెషలీ ఇది చిన్నప్పుడే బాగా చేయలేదనుకోండి, ఈ సమస్య ప్రొలాంగ్ అయ్యి టెస్టిస్ లో స్పర్మ్ ప్రొడక్షన్ అవ్వదు. టెస్టిక్యులర్ ఇంజురీ టార్షన్ అనేది ఒక సమస్య, అంటే టెస్టిస్ ట్రామా వల్ల తిరిగిపోయింది అనుకోండి, అలాంటప్పుడు కూడా స్పర్మ్ ప్రొడక్షన్ దెబ్బతినొచ్చు. క్యాన్సర్ ట్రీట్మెంట్ లో కూడా కీమోథెరపీ, రేడియేషన్ వాడినప్పుడు స్పర్మ్ ప్రొడక్షన్ ఆగిపోతుంది. ఎన్వైరన్మెంటల్ టాక్సిన్స్ అంటారు. మీ లైఫ్ స్టైల్, స్మోకింగ్, ఆల్కహాల్, అనబాలిక్ స్టీరాయిడ్స్ ఉంటే కూడా మంచిది కాదు. హీట్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటే మంచిది కాదు. వేడి నీళ్ళతో స్నానం చేయడం, టైట్ అండర్ వేర్ వేసుకోవడం మంచిది కాదు. సో అజూస్పర్మియా ఉంది అని ఎలా తేల్చుతారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సిమెన్ అనాలిసిస్ చేస్తారు. ముఖ్యంగా 2 శాంపిల్స్ తీసుకుంటే మనకు ఒక ఐడియా వస్తుంది. హార్మోనల్ ప్రొఫైల్, FSH, LH, టెస్టోస్టెరాన్, ప్రోలాక్టిన్ అనే హార్మోన్స్ కూడా కనుక్కోవాలి. స్క్రోటల్ అల్ట్రాసౌండ్ చేస్తే వారికోసీల్ ఉందా, అబ్స్ట్రక్షన్ ఉందా అనేది కనుక్కోవచ్చు. జెనెటిక్ టెస్టింగ్, క్యారియోటైప్, Y క్రోమోజోమ్ మైక్రోడిలిషన్ కూడా చేయించుకుంటే మంచిది. ట్రాన్స్ రెక్టల్ అల్ట్రాసౌండ్, TRUS అంటారు, ఇజాక్యులేటరీ డక్ట్ అబ్స్ట్రక్షన్ ఉన్న వాళ్ళకి మంచిది. టెస్టిక్యులర్ బయాప్సీ కూడా మంచిది. స్పర్మ్ ప్రొడక్షన్ అవుతుందా లేదా, ఎస్పెషలీ నాన్ అబ్స్ట్రక్టివ్ అజూస్పర్మియా వాళ్ళకి ఈ టెస్టిక్యులర్ బయాప్సీ చాలా మంచి డయాగ్నోస్టిక్ టూల్, అంటే అసలు స్పర్మ్ ప్రొడక్షన్ అవుతుందా లేదా అనేది కనుక్కోవచ్చు. దీని గురించి ఇంకా వివరాల కోసం తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్ కి వచ్చేయండి. థ్యాంక్ యూ.